కాలీఫ్లవర్ టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇది అన్నంలోకైనా రొట్టెలకైనా చాలా సూపర్గా సూట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేసుకుంటున్నానండి. అందుకు ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇంక ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టి ఇట్లా మసులుతున్నప్పుడు ఈ కాలీఫ్లవర్ కట్ చేసుకుంది వేసుకోవాలండి. అట్లా పురుగులు కానీ ఏమన్నా ఉంటే పోతాయండి. ఇట్లా నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే, ఇట్లా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నానండి వేడి నీళ్ళల్లో. ఇప్పుడు స్ట్రైనర్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇట్లా వేగినాక కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ అట్లా వేగుతున్నప్పుడు ఒక 4 టమాటాలు ఇవి సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఉల్లిపాయ మంచిగా వేగిందండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, స్పూను పసుపు, ఒక 4 కరివేపాకు రెమ్మలు, ఇప్పుడు కాలీఫ్లవర్, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కాజు ఒక 5-6 కాజు ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కారం, 2 స్పూన్ల కారం, పెద్ద కాలీఫ్లవర్ కదండి అందుకు. ఉప్పు రుచికి సరిపడా, కొంచెం ఉల్లిపాయలు వేసిన 2 స్పూన్ల ఉప్పు. స్పూన్ జనంత కారం కన్నా తక్కువ చిన్నగా ఉందండి. ఉప్పు కారం మంచిగా కాలీఫ్లవర్ పట్టడానికి మూత వేసుకొని చిన్న మంట మీద ఉడకనిద్దాం 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత చిన్న మంట మీదనే ఉడకనిస్తున్నానండి.
కూర మంచి టేస్ట్ ఉంటుంది చిన్న మంట మీద ఉడికితే. 1.5 స్పూను ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ వేసుకొని ఇట్లా ఒక నిమిషం కలిపినాక ఈ మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడని నీళ్ళు వేసుకోవాలి. మూత వేసుకొని ఇంకో 2 నిమిషాలు మగ్గనియాలి. మరో 2 నిమిషాల తర్వాత కొంచెం నూనె విడుస్తుంది కదండి, రెడీ అయిపోయింది కాలీఫ్లవర్. ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి అండి, ఇది నేను ఇంట్లో తయారు చేసుకుందే. ఇది కొంచెం నలిపి వేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుందండి ఇది. మరొక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరొక నిమిషం తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రొట్టెలకైనా అన్నంలకైనా చాలా సూపర్గా సూట్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక కామెంట్ చేయండి అండి, లైక్ చేయండి, షేర్ చేయండి.